ఇప్పుడు నేనేమనుకున్నా, హల్లెలూయా, సంఘంతో ఏమవ్వాలి? ఐక్యపడాలి. ఇప్పుడు మీరందరూ సంఘంతో ఐక్యపడి ఉన్నారా? ఐక్యపడి ఉన్నారా? మీరు అనుకుంటున్నారు. ఎంతమంది మీలో సేవ చేస్తున్నారు? చర్చిలో వచ్చి చిన్న పనిలో పెద్ద పనిలో ఊడవడం, చిన్న క్లీన్ చేయడం, సంఘ విషయాల్లో పాల్గొనడం. ఎంతమంది శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ ఆరాధనకు వస్తున్నారు? ఎంతమంది ప్రభుతోట ఆరాధనకు వస్తున్నారు? ఎంతమంది దశమభాగం కరెక్ట్గా ప్రతి నెల ఇస్తున్నారు? ఎంతమంది దేవునికి నమ్మకంగా ఉన్నారు? ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు? ఇవన్నీ ఏముండేది? సంఘముతో ఐక్యపడ్డం. మేము చర్చికి వస్తున్నాం కదా, మేము ఐక్యపడలేదు అంటే, ఇప్పుడు స్కూల్కి వెళ్తాము, కాలేజీకి వెళ్తాము, కాలేజీని ప్రేమిస్తున్నామా? ఎవరు అవసరం? నా అవసరం కోసం కాలేజీకి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను. డబ్బులు మనమే ఇచ్చి మనమే పోవడానికి బద్ధకంతో ఉంటాం. బాగా తెలుసుకోవాలా. చర్చికి వచ్చేది మన అవసరానికని మనం అనుకుంటున్నాం. దానివల్ల సంఘంతో మనం ఏం చేయట్లేదు? చెప్పండి. ఐక్యపడడం అంటే సంఘ క్షేమాన్ని కోరుకోవడం. ఈరోజు ఆదివారం, పక్కన ఏడో చర్చ్ ఉంది, వెళ్ళిపోతాను అనేది అవసరం. ఇప్పుడు మనం బయట ఊరికి వచ్చాం, అప్పుడు చర్చికి వెళ్తాం, అది వేరే విషయం. ఉండే ఊరిలో సేవకులతో ఐక్యపడకుండా, సంఘమును ప్రేమించకుండా ఉంటూ మేము సంఘముతో ఐక్యపడ్డానంటే బైబిల్ చెప్తుంది. యోహాను 15:6 ఏం చెప్తున్నారు అక్కడ? మీరు నాతో ఐక్యపడని ఎడల ఏముందమ్మా? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఎండిపోతాడు. ఎవరైతే సంఘము అనేది ఒక శ్రేష్టమైనది, సంఘముతో ఐక్యపడకపోతే మనం ఏమవుతాం? డ్రై అయిపోతాం. డ్రై అవుతారు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే, మీ సాటిస్ఫాక్షన్కి బైబిల్ చదివేది ఏంటంటే ఒక్క అధ్యాయం చదివేయాలి, లేకపోతే దేవుడు కోపం వస్తుంది. నీ సాటిస్ఫాక్షన్ కోసం క్రిస్టియానిటీ ఫాలో అయితే దేవుడి దగ్గర మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేయబాక. దేవుని మార్గాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే దీవెన వస్తుంది. దేవుని మార్గములో నిలబడినప్పుడు దీవెన వస్తుంది. అప్పుడు అద్భుతం వస్తుంది. లేదు సార్, నాకు అప్పుడు కూడా అద్భుతం జరుగుతుందంటే కంటి తుడుపు కోసం జరిగి ఉండొచ్చు. వారసుడుగా దీవెనలు పొందలేం. గాయాలు కట్టబడి ఉండొచ్చు, ఎమర్జెన్సీకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంతా జరగదు, దానికి పెట్టాలా. వచ్చినోడికి కట్టారు, కొంచెం బాగా అయింది, కొన్ని మంచి జరిగినాయి. ఇదే పనిగా కూర్చొని అంతంత కుదరదు. బాగా తెలుసుకోవాలా. సంఘముతో ఐక్యపడ్డం నేర్చుకోండి. మీకు తెలియని విషయం ఏంటంటే, ఈ భూమిలో దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఎక్కడుంది? హల్లెలూయా. భూమిలో దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఏది? ఈ భూమిలో దేవుడు తన రక్తం ఇచ్చి ఏం స్థాపించాడు? దేవాలయాన్ని స్థాపించాడు. తన శ్రేష్టమైన రక్తము ద్వారా సంపాదించిన చిన్న మంద ఇది. హల్లెలూయా. సంఘ విలువ తెలియలేదు జనాలకి. పాతాళ లోకపు శక్తులు దీన్ని ముట్టలేవు. దేన్ని ముట్టలేవు. మనం పర్సనల్గా ఉంటున్నాం, మనంగా ఉంటున్నాం. మనంగా ఉంటే ఆశీర్వాదం రాదు. మనం ఆయనగా మారితేనే ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించవచ్చు. హల్లెలూయా. ఎక్కడో ఉండే మనల్ని తీసుకొచ్చింది మనలాగా ఉండడానికి. మనలాగా ఉన్నాం ఎన్నో ఏండ్లుగా. ఇంకా కూడా అలాగే ఉంటే మనం దీవెనలు మనము చూడలేము. రుచి చూసుండొచ్చు, వాసన చూసుండొచ్చు, పరిపూర్ణంగా సంతృప్తి చెందామా? లేదు. చెందాలి అని ఆశపడితే గనక దేవుని వైపు రండి. హల్లెలూయా.
సంఘముతో ఐక్యపడండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, అసలు లైవ్ కూడా చూడరు కొందరైతే. సంఘముతో ఐక్యపడరు. సంఘంలో ఎన్నో విషయాలు జరుగు. హస్బెండ్ వైఫ్కి లాస్ట్ వీక్ ప్రేయర్ జరిగింది, ఎంత అద్భుతమైన ప్రేయర్. ఎవరు అస్సలు పట్టించుకోరు. పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ పనికి వెళ్ళే వాళ్ళు రాలేని లైవ్లో చూస్తారు. సాయంత్రం పరిశుద్ధాత్మ ఆరాధనకి రారు. ప్రభుతోట ఆరాధన ఆత్మీయ ఐశ్వర్యం కోసం ఏర్పాటు దానికి కలుసుకొని, ఇంతవరకు కలుసుకొని వాళ్ళు చాలామంది మీలో ఉన్నారు. అప్పుడు మీకు ఎలా ఆత్మీయ శక్తి కలుగుతుంది? మరి దేవుడు అన్ని దీవెనలు మనకి ఏం చేసేయాలా? అట్టే చేయాలి, అన్నీ చేయాలి, ఒకటి కూడా పెట్టకూడదు. ఆయన అన్నీ ఎట్ట జరుగుతుంది? నువ్వు వస్తున్నావు, నేను చెప్తున్నాను, నువ్వు అట్టే పోతా ఉంటావు, నీ రూట్ నీదే, నా రూట్ నాదే అంటే ఆశీర్వాదం ఉండదు. నేను బోధించేది, మేము ప్రకటించేది మీ క్షేమం కోసం, మీ జీవితంలో ఆ ఉన్నతమైన దేవుని మహిమను చూడాలని. హల్లెలూయా. అది ఖచ్చితంగా చూస్తున్నారు, చాలామంది బిడ్డలు గమనిస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడండి. దేవుని సన్నిధిలో ఏమవ్వండి? ఐక్యపడండి. మీరు ఎండిపోవడం దేవుని చిత్తము కాదు. కొందరు యూట్యూబ్లో చూసుకుంటా ఉండేది, ఏదేదో వాక్యాలు, ఏదేదో మాటలు వింటూ ఉంటారు. అవన్నీ మన మాటలు కాదు. మీకు బోధించబడేది అతి శ్రేష్టమైనది మనం బోధిస్తున్నాం. పోయిన ఆదివారం మనం తెలియచేసాం ఒక శ్రేష్టమైన సందేశము, పాత నిబంధన కొత్త నిబంధన అని. మనం ఉండేది పాత నిబంధన కొత్త నిబంధన, అరే న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధనలో ఉన్నాం. కానీ పాత నిబంధన ఇంకా ఫాలో చేస్తున్నారు చాలామంది క్రిస్టియన్. మనం వాళ్ళని ఏం చేయలేం. మనం ఏం చేయాలో బెస్ట్ తెలిసినప్పుడు బెస్ట్లో ఆమేన్. పాత నిబంధన అంటే ఏమి? నా బలంతో దేవుణ్ణి చేరడం. నీ వల్ల అయితే ఆజ్ఞలు పాటించు, ఆచారాలు పాటించు, దేవుని రాజ్యం వచ్చాయి, దేవుని కలుసుకో. కొత్త నిబంధన ఏమిటి? కొత్త నిబంధన ఏమిటి? మనము పద్ధతులు కాదు, ఆయన మన కోసం అన్ని చేసి, హల్లెలూయా. దానికి ఉదాహరణ మనం చూసాం. హల్లెలూయా. బాగా గమనించండి. దావీదు యుద్ధం చేశాడు, ఇజ్రాయేల్ గెలిచింది. ఎంతమంది యుద్ధం చేసింది? 1 పర్సన్. ఒక్క మనిషి యుద్ధం చేసి అందరూ గెలిచారు. సిలువలో ఎంతమంది పోరాడింది? ఒక్క మనిషి. మనందరి తరపున ఒకే ఒక ఆయన పోయి అన్ని పని, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తం, ఆయనని ఫినిష్ చేసి, నన్ను నమ్మితే నువ్వు సిలువలో మరణించకుండా నీకు ఉచితంగా నేను నీకు రక్షణ ఇస్తున్నాను. సో ఇది నమ్మడం నా వల్ల కాలేదు, నేనేదో చెయ్యాలా. నువ్వు చేయాల్సింది ఒకే ఒకటే, జస్ట్ బిలీవ్ ఇన్ ద గాడ్స్ ప్రెసెన్స్. దేవుడు ఉన్నాడు, దేవుని మహిమ ఉంది, దేవుని సన్నిధి ఉంది అని దేవుణ్ణి నమ్మడం. విశ్వాసంతో అయిపోతుందా? విశ్వాసంతోనే అవుతుంది. అదే మనం బోధిస్తున్నాం. సో లాస్ట్ వీక్ మనము అవి ధ్యానించాం. సో పాత నిబంధన సౌలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కుదరలే. దావీదు నాకు ఇది సెట్, ఏమన్నాడు? ఈ వస్త్రము, ఈ ఈటె, ఈ డ్రెస్ వేసుకొని నేను యుద్ధము చేయలేను, నాకు నన్ను నాలాగా వదిలేయండి. కొత్త నిబంధనలో పాత నిబంధన కలవదు. కొత్త నిబంధన అతి శ్రేష్టమైనది. సూర్యుడు వచ్చినప్పుడు చంద్రుడు నక్షత్రాలు కనబడవు, అవి ఉంటాయి కానీ అవి సూర్యుడే. హల్లెలూయా. నీతి సూర్యుడిగా క్రీస్తు దిగి వచ్చి, మీరెవ్వరు యుద్ధం చేయొద్దు, నేను ఒక్కడే చేస్తాను, సాతాన్ని ఓడించేస్తాను. ఇప్పుడు మేమేం చేయాలా? అదే నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. సో మనకి అన్నీ తెలుసు అనుకుంటాం, మనకి ఏమే తెలియట్లేదు. అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి ఏమే తెలియదని అర్థం. ఏమే తెలియదు అన్న వాళ్ళకి అస్సలు ఏమే తెలియదని అర్థం. వీళ్ళన్నా మేలు, బైబిలు 66 పుస్తకాలు, ఆదికాండము ఇవన్నీ తెలుసు. వీళ్ళు బైబిల్ని తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే పాత నిబంధనలో కొత్త నిబంధన ఎత్తికే గుంపు ఇది. మార్క్ ఎక్కడా? మార్కు సువార్త ఎక్కడా?
ఇంకా కొంతమంది ఉంటారు, లాస్ట్లో చూడు, ప్రకటన దాటిపోతూ ఉంటుంది. దయచేసి దేవుని ఆలయంతో మీ ఎదుగుదల కోసం సంఘం నడిపిస్తుంది. ఇదేదో అటెండెన్స్ చేసుకొని పోవడానికి. శుక్రవారం వచ్చానా పష్టమా వచ్చినలా? వచ్చానా లేదా? అయ్యగారు వచ్చానండి. అటెండెన్స్ వల్ల నీకేమే రాదు. ఇదేమన్నా నేను పాస్ చేయబోతానా? స్కూల్లో కూడా ఎగ్జామ్ రాయాలండి. ఒట్టి అటెండెన్స్ సార్ వాళ్ళకి కరెక్ట్గా క్యారీ ఎంత తెస్తాడు వీడు అని చెప్పి పాస్ చేసానుకుందా? రే ఇది 7వ క్లాస్లో చేయొచ్చురా, 10th నేను. ఇది మెయిన్ ఎగ్జామ్ రా. లైఫ్లో మనము గెలవాలి. ఆమేన్. చర్చ్ని పర్సనల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో టాప్ ప్లేస్లో నిన్ను నిలబెట్టడానికి ఈ దేవాలయం పనిచేస్తుంది. హల్లెలూయా. 100% పనిచేస్తుంది. ఈ 2026వ సంవత్సరము మీరు దేవుని చిత్తములో రండి. మీ జీవితంలో అద్భుతాల్ని మీరు చూస్తారు. కాబట్టి పోయిన వారం మనం చూసాం ఎంత అద్భుతమైనదంటే, దేవుని ఒక గొల్యాతు అంత పెద్ద రాక్షసుడు జీవితంలో నిలబడున్నాడు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డల జీవితాల్లో వాగ్దానం పవర్గా ఉందండి. అందరూ వాగ్దానం పొందుతున్నారు, ఆమేన్ అంటున్నారు. జీవితంలో వాగ్దానం పనిచేసిందా? అదే అప్పులు, అదే కష్టాలు, అదే వేదన, అదే బలహీనత. ఎందుకు? వాక్యం గొప్పది కానీ జీవితము గొప్పది కాదు. బలమైన సందేశం పొందుతున్నాం కానీ జీవితంలో చూస్తే యేసు ప్రభువే కనబడలే. ఎందుకు? దానికే వాక్యం ఈరోజు నేర్పించబోతాం. మొదటగా మనకు కావాల్సింది ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక నిమిషం అందరూ మోకరిస్తామా? ఒక్క పాట నాతో కలిసి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నీవే కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీవే నా
చప్పట్లు కొట్టి ప్రత్యక్షమగువా తడియలో ప్రధాన కాపరిగా నీవు నాపై ప్రత్యక్షమగువా తడియలో నన్ను నీవు మరువని దేవా నన్ను నీవు మరువని నీవే నా అందరూ కలిసి సంతోషంగా ప్రభువా స్తుతి 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 నీవే నా ఆ మంచి కాపరిని నోరు తెరిచి స్తుతి అర్పణ చేయండి. కాపరివి 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 నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక మర్చిపోపాక
కోరుకునింది మధ్యలో విడిచిపెట్టడానికి కాదు. నువ్వు చూసిన మనుషుల్లాగా దేవుణ్ణి అనుకోపాక, నువ్వు చూసిన మనుషుల్లాగా దేవుణ్ణి అనుకోపాక, అంతము వరకు కాపాడే దేవా నీవే నా మంచి కాపరి, నీవే మంచి కాపరి. యేసయ్యా స్తుతి నోరు తెరిచి మనసారా దేవునికే మహిమ 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 మహిమ. నీవే నా మంచి కాపరి, యేసు నీవే కాపరి. సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ బుధవారము ప్రభుతోట ఆరాధన ఉంది. సో అందరూ పాల్గొని దేవుని చేత ఆశీర్వదించబడండి. ఈ శనివారం